Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరిట మీకును మీ కుటుంబ సభ్యులకును శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానం. టుడే గాడ్స్ ప్రామిస్. నిత్య జీవము అనుగ్రహింతు ననుదయే ఆయన తానే మనకు చేసిన వాగ్దానము. 1వ యోహాను సువార్త 2వ అధ్యాయం 25వ వచనం. And this is the promise that he made to use eternal life. 1 John chapter 2 verses 25. క్రీస్తునందున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ శ్రేష్టమైన ఉదయకాల సమయంలోను దేవుడు నీతో నాతో అలాగే మనందరితో కూడా ప్రతినిత్యం మాట్లాడుతూ ఈ శ్రేష్టమైన రోజున దేవుడు మన కొరకు తన యొక్క వాగ్దానమును నెరవేర్చడానికి దేవుడు సిద్ధముగానున్నాడు. చూడండి, దేవుడు మనకు ఈరోజు దయచేస్తున్న మాట ఏమిటి అంటే, నిత్య జీవము అనుగ్రహింతు ననునదియే ఆయన తానే మనకు చేసినటువంటి వాగ్దానమును మనందరి జీవితాలలో నెరవేర్చాలని దేవుడు ఆశ కలిగి ఉన్నాడు. దేవుడు మన కొరకు సిలువలో రక్తం కార్చి ఆయన మరణించి 3వ దినమున తిరిగి మరణాన్నే జయించిన గొప్ప దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. మనము నమ్ముకున్న దేవుడు ఎన్నటికిని మనలను విడిచిపెట్టడు. ఆయనే మనకు సహాయకుడు. కనుక ఈ లోకం శాశ్వతం కాదని దేవుడు మన కొరకు నిత్య జీవాన్ని ఇవ్వాలని ఆ యొక్క పరలోక రాజ్యములోనే మనకు అందించడానికి దేవుడు ఈ రోజున వాగ్దానం చేస్తూ ఉన్నాడు. కనుక ఈ లోకము అనేది శాశ్వతం కాదు కదా. మరి మన గ్రహింపు కలిగి ఏ రోజు మనం మరణిస్తామో ఏ రోజు మరణించమో మనకే తెలియదు. మరణము మన చేతుల్లో లేదు. అది ఎప్పుడైనాను సంభవించవచ్చు. కనుక దేవుని యందు విశ్వాసం ఉంచి విశ్వాస జీవితాన్ని కాపాడుకుంటూ నిరీక్షణ గల వారమై దేవుడు మన పట్ల ప్రతినిత్యం చేస్తున్నటువంటి మేలులను ఉపకారములను మర్చిపోకుండా ప్రార్థించుకుంటూ ఆయనకు నిత్యం కృతజ్ఞతాస్తుతులతో ఆయనను హృదయపూర్వకముగాను మనమందరమును ఆరాధించుదుముగాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు స్తుతులు స్తోత్రాలు. తండ్రి, మమ్మల్ందరినీ మరి ఒక నూతన దినములోనికి నడిపించి మరి ఒక నూతనమైనటువంటి జూన్ నెలలోనికి మమ్మల్ని అందరినీ నడిపించారు. అందును బట్టి నీకు స్తోత్రములు. తండ్రి, నీ కృప తోడుగా ఉంచండి. గతించిన కాలమంతా నీ రెక్కల చాటున భద్రపరిచి ఇదిగో నా తండ్రి మరి ఒక నూతన దినములోనికి మేమందరము రావటానికి నీ కృప చూపి నీ రక్షణ భాగ్యముతో మమ్మల్ని అందరిని ఆశీర్వదించిన గొప్ప తండ్రి నీకు స్తోత్రాలు. ప్రభువా, నీవు చేసినటువంటి వాగ్దానమును మా పట్ల జరిగించండి. ప్రభువా, నీవు మా కొరకు నిత్య జీవమును ఇవ్వటానికై మా కొరకు నీవు ఏర్పాటు చేసినటువంటి ఆ యొక్క రాజ్యములోనికి మేమందరమును ప్రవేశించడానికి సహాయము దయచేయండి. ప్రభువా, మేమందరమును మారు మనసు పొందుకొని తండ్రి ఈ యొక్క రక్షణ బాప్తిస్మం పొందుకొని తండ్రి నిన్ను ఆరాధించుకుంటూ ప్రభువా, ఈ లోకం శాశ్వతం కాదని నీవే మా కొరకు ఏర్పాటు చేసినటువంటి నిత్య జీవమే శాశ్వత జీవము అని మాకు బయలుపరిచినందుకై స్తోత్రాలు. చాలా మంది ఈ లోకం శాశ్వతం అని అనుకుంటూ ఉన్నారు. ఆ యొక్క భ్రమలో జీవిస్తూ ఉన్నారు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా దేవుని వైపు తిరగండి. మీ మనస్సులను హృదయములను మార్చుకొని దేవుని తట్టు తిరిగి మీ పాపములు దోషములన్నిటిని దేవుని పాదాల చెంత విడిచిపెట్టి మీ కన్నీటితో యేసు పాదాలను కడిగి దేవుడిచ్చినటువంటి రక్షణను దేవుడు దయచేస్తున్నటువంటి నిత్య జీవమును నీవు నేను మనమందరమును పొందుకొని దేవునితో సదాకాలం మనమందరము నిలిచియుందుము గాక. ఆమేన్.